మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ఏలేరు ప్రాజెక్టుకి భారీగా వరద నీరు చేరడంతో అలాగే దిగువకైతే భారీ ఎత్తున ఈ యొక్క 27,000 క్యూసెక్కులకు పైగా నీటిని అయితే కిందకి విడుదల చేస్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా ఏలేరు తీర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. మరో పక్కన చూసుకుంటే ఏలేరు నిన్నటి నుంచి కూడా ఉగ్రరూపం దాల్చి ఈ కొన్ని ప్రాంతాలలో గండ్లు పడినటువంటి పరిస్థితి నిన్న మనం చూసాం. రాజపాలెం వద్ద అయితే గండి పడడంతో అక్కడి నుంచి పంట పొలాలు అలాగే రాజపాలెంలో ఉన్నటువంటి కాలనీకి కూడా నీరు భారీ ఎత్తున చేరినటువంటి పరిస్థితి. మరో పక్కన ఈ యొక్క ఏలేరుకు ఆనుకున్నటువంటి నియోజకవర్గాలు అలాగే ప్రతిపాడు అలాగే పిఠాపురం పెద్దాపురం జగ్గంపేట 4 నియోజకవర్గాలు కూడా పూర్తిగా ఎఫెక్టెడ్గా మారాయి. పూర్తిగా మొత్తం అన్ని ఏదైతే వ్యవసాయం భూములన్నీ కూడా వరి పంటలు అన్నీ కూడా ఈ యొక్క వరద నీటిలోనే చిక్కుకుని చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏలేరు శివారు ప్రాంతమైనటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఈ ఏలేరు వరద బీభత్సం అయితే మరింత ఎక్కువగా ఉందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఏలేరు ఈ దిగువ ప్రాంతం గొర్రెకండి కాలాగా అలాగే మొత్తం అన్నీ కూడా పూర్తిగా ఈ యొక్క వరద ప్రభావం పోటెత్తడంతోనే తీర ప్రాంతాలన్నీ కూడా ఈ యొక్క జలమయమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా కనపడుతుంది. పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు గ్రామాలు గోకువాడ అయితే పూర్తిగా రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ఆ 5 గ్రామాల ప్రజలకైతే పూర్తిగా రాకపోకలు ఎటు వెళ్లకుండా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. గోకువాడ మొత్తం జల దిగ్బంధంలోనే చిక్కుకుందన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే గొల్లపురంలో ఉన్నటువంటి ఈబీసీ కాలనీ గొల్లపురాలు జాతీయ రహదారి మనం చూస్తున్నటువంటి ప్రాంతం ఇదే. గొల్లపురాలు జాతీయ రహదారి 216 జాతీయ రహదారి ఏ విధంగా వరద నీటిలో చిక్కుకుందో మనం చూడొచ్చు. వరద ఏ విధంగా ప్రవహిస్తుందో జాతీయ రహదారి పిఠాపురం నుంచి కత్తిపూడి వెళ్ళే జాతీయ రహదారి పూర్తిగా వరద నీటిలోనే ప్రవహిస్తున్నటువంటి చూడొచ్చు. ఇక్కడ రాత్రి నుంచి అంటే నిన్న ఏదైతే 25,000 క్యూసెక్కులు నీటిని దిగువ విడుదల చేశారో మళ్ళీ ఈరోజు ఉదయం 27,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన నేపథ్యంలోనే వరద భారీగా పోటెత్తింది. వరద నీటిలో ఏ విధంగా జాతీయ రహదారిపై వరద ఏ విధంగా ప్రవహిస్తుందో మనం చూడొచ్చు. అందరూ కూడా ఈ వరద నీటిలోనే ప్రయాణాలు అయితే సాగిస్తున్నారు. అందరూ ప్రధానంగా చూసుకుంటే నిన్న నుంచి కూడా వరద తాకిడి మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొన్ని ప్రాంతాలకైతే రాకపోకలు పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి. జాతీయ రహదారిపై ఈ గొరికండి కాలువ భారీగా ప్రవహించడంతోనే ఈ వరద తాకిడి అయితే మరింత ఎక్కువగా ఉందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. వాహనదారులు పూర్తిగా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో మనకి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం వాహనాలు నీటిలోనే వరద నీటిలోనే ఈ యొక్క గొల్లపురాలు వెళ్ళే మార్గం టోల్గేట్ వద్ద వరద ఉధృతి అయితే కొనసాగుతుందని మనం చెప్పాలి. మనకి చూసుకుంటే ఇంకా ఈ యొక్క కిందకి యూకొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు నాగులపల్లి అలాగే మాదాపురం పలు గ్రామాలు ఈ యొక్క వరద నీటిలోనే వరద నీటిలోనే చిక్కుకోవడంతో వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లోతట్టి ప్రాంతాల వాళ్ళందరూ కూడా అక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి వారిని సురక్షిత ప్రాంతాలకైతే తరలించినటువంటి పరిస్థితి మరో పక్కన కనపడుతుంది. మొత్తం మీద ఇక్కడ ఏలేరు వరద ఉధృతి అయితే పిఠాపురం నియోజకవర్గంపై క్లియర్గా కనపడుతుంది. ప్రతి సంవత్సరం కూడా వరద తాకిడి ఈ విధంగానే పోటెత్తి గొరకండి కాలువ ఏలేరు మొత్తం శుద్ధగట్ట మొత్తం ఈ యొక్క గొల్లప్రోలులో ఉన్నటువంటి తీర ప్రాంత వాసులందరూ కూడా ముంచెత్తి భారీ పంట నష్టాన్ని మిగులుతుంది. ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే వరద విలయతాండం చేస్తుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఏపీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంపై భారీగా ఎఫెక్ట్ ఉంది. 1000 ఎకరాల పంట అయితే నీట ములిగింది. ఇప్పటికీ గత 3 రోజుల నుంచి కూడా నీటిలోనే పంట పొలాలన్నీ కూడా వరద నీటిలోనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో ఏలేరు కాలువకైతే గండి పడడంతోనే అక్కడ ప్రధానమైనటువంటి రహదారులన్నీ కూడా రహదారులు కావచ్చు అలాగే పంట పొలాలన్నీ కూడా నీట ములిగినటువంటి పరిస్థితి మన ప్రధానంగా కనపడుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇంకా అంటే నిన్నటి వరకు ఏలేరు ప్రాజెక్టుకి అయితే 45,000 క్యూసెక్కుల టీఎంసీల నీటిని అయితే వరద అయితే రావడంతోనే 27 వరకు కూడా ప్రధానంగా 27,000 క్యూసెక్కుల టీఎంసీల నీటిని దిగువకైతే విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా అవుట్ఫ్లో
అంటే ఇన్ఫ్లో తగ్గినప్పటికీ అవుట్ఫ్లో కూడా సేమ్ 27 వరకు కూడా కొనసాగుతున్న నేపథ్యంలోనే ఎఫెక్టెడ్ గ్రామాలు కొన్ని గ్రామాలు వరద నీటిలోనే చిక్కుకోవడంతోనే అన్ని రాకపోకలు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఈ యొక్క 216 జాతీయ రహదారి టోల్గేట్ వద్ద అయితే ఈ యొక్క వరద ఉధృతి ఏ విధంగా కొనసాగుతుందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం వరద నీటిలోనే అక్కడ సహాయక చర్యలు కూడా నిన్న నుంచి కూడా చేపట్టారు. ఈ గొల్లప్రోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీ వాసులు ఈబీసీ కాలనీ మొత్తం అందరూ కూడా వరద నీటిలోనే ఉండడంతోనే ప్రధానంగా వాళ్ళందరూ కూడా నిన్న నుంచి కూడా సహాయక చర్యలు చేపట్టి వాళ్ళకి నిత్యావసర సరుకులు ముందు నుంచి కూడా అందించినటువంటి పరిస్థితి మరో పక్కన కనపడుతుంది. ఏదేమైనా మన వరద తాకిడి చాలా విధ్వంసాన్ని మనకి ఇక్కడ పిఠాపురం నియోజకవర్గాన్ని అయితే ప్రతిసారి కూడా ఏలేరు ఆధునీకరణ జరగకపోవడంతోనే ఈ వరద ముంచెత్తుతుందని చెప్పేసి ప్రధానంగా అంటున్నారు. నిన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి ఈ యొక్క గొల్లపురంలో తన సొంత నియోజకవర్గంలో కూడా పర్యటించారు. ఏలేరు ఆధునీకరణ అయితే తన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే మొత్తం పూర్తి చేసి తీరతానని, అంతేకాకుండా అక్కడ శుద్ధగడ్డ వాగు పొంగి ప్రవహించడంలోనే అక్కడ బ్రిడ్జి కూడా నిర్మాణం చేస్తానని ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా సహాయక చర్యల్లో భాగంగా ఏ విధంగా ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయి ఉంటాయో అన్ని ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని విధాలుగా కూడా ఆదుకునేందుకు అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ఏపీ ఉప ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా పిఠాపురం ఏలేరు వరద తాకిడైతే భారీగా పిఠాపురం నియోజకవర్గం పైనే పడడంతోనే భారీ ఎత్తున ఇక్కడ అందరూ కూడా లోతట్టు గ్రామాల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి పిఠాపురం ఏలేరు వరద ఎఫెక్టెడ్ ప్రాంతాల్లో కనపడుతుందని చెప్పాలి. మరో పక్కన సముద్రం కూడా పోటమి ఉండడంతోనే వరద మరింత పోటెత్తి సముద్రంలోకి ఈ వరద నీరు అయితే వెళ్ళే పరిస్థితి అయితే కనిపించలేకపోవడంతోనే వరద మరింత పైకి వస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా పడుతుంది. ఏదేమైనా ఏలేరు వరద కష్టాలు మొత్తం ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంపై ఎక్కువ ప్రభావం గొల్లప్రోలు పైన, అలాగే పిఠాపురం మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాలపైన కూడా క్లియర్గా వేల ఎకరాల పంట నష్టం అవ్వడమే కాకుండా కొన్ని రాకపోకలు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ప్రధానంగా కనపడుతున్నాయని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ వెంకటేష్తో ప్రకాష్, స్టార్ టీవీ, గొల్లప్రోలు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.